నత్రే అంటే ముత్తాత అని చెప్పాను అనమాట. మునిమనోడు అని చెప్పని అర్థం అనమాట. చతుస్సాగర పర్యంతం అజమహారాజు వర్మణ అనే ఆయన తాతగారు రామచంద్రుల వారి తాతగారు అనమాట. చతుస్సాగర పర్యంతం దశరథ మహారాజు గారు ఆయన తండ్రి గారు అనమాట. అంటే 3 తరాలు చదువుతున్నారు. ముత్తాత, తాత, తండ్రి. ఆ మూడు గోత్రాలు చక్కగా చెప్పి ఆ 3 పేర్లు చెప్పి వాళ్ళ వంశం అంతా కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పి చెబుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మనం కన్యాదానం చేస్తుంటే అటేడు తరాలు ఎట్లా అయితే చూస్తామో అట్లాగే ఇక్కడ 3 తరాలుగా అట్లా చెబుతున్నారు అనమాట. సంరక్షణాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్యవంశ పావనాయ శ్రీరామచంద్ర బ్రహ్మణే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య వరాయ ఓం సాగర ప్రియందంగో బ్రాహ్మణే శుభం భవతు. అమ్మవారి పావన అంగీరస అయాస్య గౌతమత్రయానుషే ప్రవరాన్విత గౌతమసగోత్రోద్భవాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాం తత్వస్వరూపిణీం చంద్రవంశ పావనాయ నీలవంశోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణః అంటే స్వర్ణరోమ మహారాజు గారు అన్నమాట ఈ సీతాదేవి. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఆయన సూర్యవంశ అధిపతి అయితే ఈవిడ చంద్రవంశానికి అధిపతి అనమాట. అది అక్కడ విశేషం. ఓం చతుస్సాగర ప్రియంతం బ్రాహ్మణే పశుమం భవతు అంగీరస అయాస గౌతమ దయాళు ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాం తత్వస్వరూపిణీం చంద్రవంశ పావనాయ నిపవంశోద్భవస్య స్వర్ణరోమ మహారాజవర్మణః హర్స్వరోమ మహారాజవర్మణ పౌత్రీం. హర్స్వరోమ వర్మణ పౌత్రీం అన్నారు. అంటే హర్స్వరోమ వర్మణ అంటే ఆయన హర్స్వరోమ మహారాజు గారి అన్నమాట. తర్వాత బ్రహ్మాండ జనక మహారాజ వర్మణ పుత్రే జనకర మహారాజు గారి పుత్రి అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అందరూ కూడా పీటల మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా కాని వాళ్ళైనా సరే మమ పుత్రి అనుకోండి, చాలా విశేషం అది. మమ పుత్రి అని అంటే మనం కన్యాదానం చేస్తున్నాం కాబట్టి మమ పుత్రి అనుకోవాలి ఇక్కడ మనం. కాగడాకారణీం లోక సంరక్షణీం అయోనియాం చంద్రవంశపాపనీం శ్రీ సీతానామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం. అందరూ కూడా అనుకోండి. లోక సంరక్షణ కర్మభ్యః ప్రతిపాదయామి ఓం లోక సంరక్షణ కర్మభ్యః ప్రతిపాదయామి అహం కరిష్యే.